మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో పాలకపక్షం ఎంత నిర్లక్ష్యంగా ఉందో, నిర్లక్ష్యంగా ఉండడం ఒక ఎత్తు, ఎంత కామెడీగా, ఎంత తమాషాగా, ఎంత ఎటకారపు మాటలు మాట్లాడతారో సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం. జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కారు మీదకు జనాన్ని ఎక్కుతున్న ఇట్లా అడ్డు చెప్పే పోలీసులు లేరు అక్కడ. ఆ రోప్ పట్టుకునే పార్టీ కూడా లేదు అక్కడ. తాడు అడ్డపెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సొంత భద్రతని పెట్టుకొని నెట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. అయినా కూడా జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. జగన్ మీదకి ఎగబడుతున్నారు, కారు మీదకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో 40 మందితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని జగన్ గారి చుట్టూ రోప్ పార్టీలు మరొకటి ఇదంతా కనుక సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది రేపు డ్రోన్ పర్యటన నుంచే కనిపించబోతున్నాయి. ఈ క్రమంలో ఫస్ట్ నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నా, జగన్ గారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే మరి పాలకపక్షం వీళ్ళు అనుమతిస్తారా, పోలీసులను ముందు పెట్టి దీన్ని అడ్డుకోరా, ఏదో ఒక కుట్రలకు వీడికి తెరలేపరా అని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నదే. తాజాగా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కథనాలు కనుక చూస్తే జగన్ గారికి ప్రైవేట్ భద్రత లేకుండా అడ్డుకునేకి బ్రహ్మాండమైన ప్రణాళికలు రచించుకుంటున్నట్లు, బ్రహ్మాండమైన ఎత్తుగడలు ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి, జగన్ కావాలనే ప్రైవేట్ భద్రతను పెట్టుకుంటున్నారు అని. ఆ ప్రైవేట్ భద్రత ద్వారా ఏదైనా అనుకోనిది జరిగితే దాన్ని ప్రభుత్వం మీదకి నూకేసి ఎత్తుగడ అని చెప్పి ఎంత నీచంగా రాసుకుంటూ వచ్చారు. ఈ ప్రైవేట్ భద్రతను పోలీసులు అనుమతిస్తారా అన్నది పెద్ద ప్రశ్నేట. ఎందుకంటే జెడ్+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి పోలీసుల భద్రతలోనే ఉండాలి. ప్రైవేట్ వాళ్ళని ఎట్లా అలో చేస్తారు? ఇట్లా అలో చేయకపోవచ్చు. ఏం జరుగుతుందో డ్రోన్ పర్యటన నుంచి చూడాలి. పోలీసులు కల్పించాల్సిన భద్రతలోకి ప్రైవేట్ వాళ్ళు ఎట్లా వస్తారు అని రాసుకుంటూ వచ్చారు. ప్రైవేట్ వాళ్ళని పెట్టడం వెనుక కూడా ప్రభుత్వం మీద జగన్ కుట్రట. నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత రాసుకుంటూ, జగన్ దగ్గర కనీసం ఒక రోప్ పార్టీ కూడా ఎందుకు లేదు? అది కూడా జగన్ సొంత సెక్యూరిటీతో ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా కొంచెమైనా? ఇంకా రాసుకుంటూ వచ్చారు, జగను వాళ్ళ అభిమానులు రెచ్చగొడుతున్నారట, సైగలు చెప్తున్నారట, నా ముందు రండి, నా ముందు నడుస్తూ వాండి అని అంటున్నారట. కనీసం సిగ్గనేది ఉంటుందా ఇవి రాసే వాళ్ళకు? జగన్కు అడ్డపడుతూ ఉంటే కారు పోనీయకుండా కొంచెం ముందుకు పాండి, కొంచెం పక్కగా తప్పుకోండి, అడ్డుపడకుండా ముందుకు పోతూ ఉండండి అని ఆయన చెబుతూ ఉంటారు. నీట్గా కనిపిస్తుంటాయి. నా ముందు అందరూ అడ్డం రండి అని చెబుతారట. ఇదంతా పోలీసుల పరిశీలనలో ఉందట. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే ఇంకేం జరుగుతుందో అని చెప్పి ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు అడ్డుకోవచ్చట, ఒప్పుకోకపోవచ్చట. ఆయన జెడ్+లో ఉన్నారు కాబట్టి ఏదన్నా పోలీసుల రక్షణలోనే ఉండాలట, పోలీసులకు తెలిసే జరగాలట. ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు ఒప్పుకోరు అంటున్నారు. పోలీసులు భద్రత కల్పించక ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటే దానికి మేము ఒప్పుకోమని ఇలా ఎలా సాధ్యమవుతుంది? ఈ విధంగా ఎలా సాధ్యమవుతుంది? ఏమో మరి దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారో తెలియదు, చూడాలి.